తప్పు చేసిన వాళ్ళని అందరినీ కాదు, ఇప్పుడు 150 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు మాట్లాడాల పవన్ కళ్యాణ్ గురించి, ఎవరు వాళ్ళ పనులు చెప్తారు. ఒక రోజా, ఒక గుడివాడ నాని, పేరు నాని, ఎల్లంపల్లి సీను, గుడివాడ అమర్నాథ్, వీలేనా మినిస్టర్లు? అంటే పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి కాపుని కానీ అందరూ ఎంత ముందుకు వస్తారు. అసలు రోజా గారు ఆమె మినిస్టర్ స్థాయిలో ఆమె చేసే ఒకసారి ఆలోచించండి, మినిస్టర్ స్థాయి ఆమెది. ఆమె ప్రతి విషయానికి ముందొచ్చి తగునమ్మని మాట్లాడుతుంది. ఎంతమంది ఆమె కామెంట్స్ చూడండి ఒకసారి. ఆమె మాట్లాడుతుంది, ఆమె కామెంట్స్ చూస్తే చచ్చిపోవచ్చు ఊరేసుకొని. అన్ని కామెంట్స్ పెడుతున్న సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె రోజు రోజుకు అమ్మట మాట్లాడుతూ నిజంగా ఆమె మినిస్టర్ చెప్పడానికి నిజంగా సిగ్గుచెట్టు. ఆమె గురించి మాట్లాడటమే దండగా. ఈరోజు నిన్న ఒక శుభదినంగా ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఒక శుభదినం. ఎందుకంటే ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కలిగే అద్భుతమైన రోజు నిన్న. అది ఒక రాజమండ్రి సెంట్రల్ జైలులో. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఆయనే. నెక్స్ట్ అదే స్థానానికి ఆయన పంపించే ఏర్పాట్లు చేయబోతాం త్వరలో. మేము ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విర్రవీగుతున్నారో వాళ్ళందరికీ మా పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పాడు నిన్న. ప్రతి ఒక్కరికి సరిగ్గా సమాధానం చెప్తాం. నోరు మూసుకొని ఎవరి పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకుంటూ గవర్నమెంట్ అన్ని విధాల సహకరించి చేస్తే ఓకే. ఏ మాత్రం తేడా వచ్చినా ఈసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి తగిన సమాధానం చెప్పే రోజు త్వరలో ఉంది. ముందుగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలియాల్సిన ఒకటి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు ఇంకా శవం దొరకలేదు, సచ్చాడలేదు కూడా తెలియదు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతటా సంతకాల సేకరణ స్టార్ట్ చేశారు. ఇది అందరికీ ప్రజలందరికీ తెలుసు. నువ్వు అటువంటి నాయకుడు అయితే ప్రతి ఒక్కరు అలా ఉంటారనుకోవడం నిజంగా నీ బ్రహ్మ. 2 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి అన్ని విధాలు నష్టపోయిందనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ పెట్టాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఆయన మద్దతు ఇచ్చిన తర్వాత సెంట్రల్లో బీజేపీ, స్టేట్లో తెలుగుదేశం గెలిచింది. గెలిచిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున స్వార్థపరుడు అంటే ఆ రోజు అడిగితే మన మోడీ గారు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చుండేవాళ్ళ కదా. ఏ రోజు ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆశించాల. కనీసం తెలుగుదేశం గవర్నమెంట్లో 4 మినిస్టర్ పోస్ట్ అనుకుంటే ఇచ్చుండేవాడే కదా. ఆ రోజు కూడా ఆశించాల. ఎందుకు ఆశించలేదంటే తెలుగు ప్రజలు అన్యాయం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి న్యాయం చేయాలని చిన్న మంచి ఉద్దేశంతోనే ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన ఏది కోరుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇదే చెప్తున్నారు. ప్రతి ఒక్క వైసీపీ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వచ్చేది మా గవర్నమెంట్, ఖచ్చితంగా వస్తుంది మా గవర్నమెంట్. ఈసారి ఎవరు ఏదన్నా ఏ మాత్రం మాకు ఒక చిన్న కార్యకర్తకి చిన్న దెబ్బ తగిలినా మిమ్మల్ని తగిన మూల్యం తెలుసుకుంటారు. మా పార్టీ కోసము మా పార్టీ మీటింగ్ వస్తుంటే బార్డర్ దగ్గర ఆపుతారా? పాకిస్తాన్ బార్డర్ ఇది ఏమన్నా ఆంధ్రప్రదేశ్ పాకిస్తాన్ బార్డరా ఇది? రోడ్డు మీద ఆపి ఆయన్ని అన్ని గంటలు ఆయన్ని రోడ్డు మీద ఆపి పోలీసులు నిజంగా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. మీరు కూడా తగిన మూల్యం తెలుసుకునే రోజు దగ్గరలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలంటే టీడీపీ, జనసేన ఖచ్చితంగా కలిసి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జై జనసేన.